హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చపాతీలోకి చికెన్ కర్రీ చేసుకున్నాం. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేసి. చికెన్లో కావాల్సిన ఐటమ్స్ ఏం కావాలో చూద్దాం. ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఒక కప్పు, టమాటీలు తరిగి పెట్టుకున్న ఒక కప్పు, కొద్దిగా ఆయిల్ డీప్ ఫ్రై సరిపడినంత, టేస్ట్ సరిపడినంత సాల్ట్, 2 స్పూన్లు కారం, ఒక 4 పొడిగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, చికెను 1/2 kg. చూడండి ఇవన్నీ. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా లైక్ కొట్టండి. లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. డీప్ సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒకసారి మాత్రం కలుపుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇందాక కడిగి పెట్టుకుని చికెన్ ఉంది కండి, ఆ చికెన్ వేసుకుందాం. ఆపాము. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా కలిసినట్టుగా కలుపుకుందాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఎలా అవుతుందో. చూసారా, చికెన్లో వాటర్ అంతా ఇంకి వస్తుంది బయటికి. ఇందాక తరిగి పెట్టుకుని టమాటీలు వేసుకుందాం. సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకున్నాను కొద్దిగా. మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు, 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఒకసారి చికెన్ మసాలా ధనియాల పొడి బాగా కలిసేటట్టుగా కలుపుకుందాం. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. చూద్దాం ఎలా ఉందో. మూత తీసుకొని చూద్దాం ఒకసారి. చికెన్ మసాలా వేసాం కానీ మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా కారం వేసుకుందాం. చూసుకొని మీరు వేసుకుందాం. చికెన్కి కొత్తిమీర మొత్తం బాగా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. చపాతీ చేసుకుందాం అనుకుంటున్నాం కదా మనం, కర్రీ గ్రేవీ కోసం వాటర్ వేసుకుందాం సరిపడినంత. చూడండి ఎలా కొద్ది వాటర్ వేసుకుంటే కొద్ది గ్రేవీ వస్తుంది. చపాతీలకు బాగుంటుంది గ్రేవీ లాగా. మరీ ఫ్రైలా చేసుకుంటే మంచి కలుపుకోవటానికి ఉండదు కదా, చపాతీలా చేసుకోవచ్చు. వేసుకున్నాం కదండి, లివర్ వేసుకుందాం. ముందు వేసుకుంటే కలిపినప్పుడు ఏంటంటే ముక్కలు అవుతుంది. ఇప్పుడు వేసుకొని ఆ వాటర్కి దగ్గరికి అయిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. ఒకసారి చికెన్ మూత తీసుకుందాం అండి. మూత తీసుకుని చూద్దాం ఎలా ఉందో. దగ్గరికి అయిపోయింది చికెన్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం కలుపుకుందాం. అయిపోయింది, చికెన్ రెడీ అయిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుంది. దగ్గరికి అయిపోయింది. చపాతీ గ్రేవీ సరిపోతుంది ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా కుదిరిందో. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్, స్టవ్ ఆపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అన్నీ రెడీ అయిపోయినాయి. ఒకసారి చూడండి. ముందుగా చపాతీ చాలా బాగా కుదిరింది. చూడండి చికెన్, అబ్బా సూపర్గా కుదిరింది అసలు. చపాతీ కాంబినేషన్, చికెన్ కాంబినేషన్ చపాతీ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. చాలా బాగా కుదిరింది. గ్రేవీ కూడా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్
ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్.